ఓకే యా నటికుమార్ గారు అండి సార్ ఏంటి సార్ అంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరు పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏంటి సార్ ఇది అంటే ఎన్నాళ్ళు ఉంటారో తెలీదు విడిపోతారు ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ అప్పుడే చెప్పాను ఇది క్యాన్సిల్ అయిపోతుంది పెళ్లి వరకు వెళ్ళేదో వెళ్ళినా కానీ 3-4 సంవత్సరాల నుంచి కలిసి ఉండరు అంటే ఇది అంటే నేను చెప్తుంది కాదు ఎక్కువగా చాలా మంది మాట్లాడే మాట ఏంటంటే తనకి ఫేమ్ రావడం కోసం తన ఫేమ్ కోసం ఇండస్ట్రీ వాళ్ళ మీద పడ్డారు అని అంటారు సో ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా మీరేం చెప్తారు ఇప్పుడు నేనేమంటున్నానంటే అండి ఇప్పుడు నిన్నే చెప్పాను ఒక ఛానల్లో ఆయన ఆల్రెడీ దానికి ఏదో కౌంటర్ కూడా ఇచ్చాడు మామూలుగా ఆయన ఏదో నిన్న కౌంటర్ కూడా ఇచ్చాడు ఇప్పుడు నేనేం అడిగానంటే నేనేం చెప్పానంటే ఆయన ఇప్పుడు మా సెలబ్రిటీస్ అవ్వచ్చు పొలిటికల్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి మిమ్మల్ని జాతకం చూడమని అడిగారా నెంబర్ 1 వాళ్ళ ఫ్యామిలీ మా జాతకం చూడమని అడిగారా నెంబర్ 2 మీరు సమంత గారు విడిపోయారని నేనే చెప్పాను లేకపోతే వాళ్ళు చెప్పాను అంటానికి మీరెవరు వాళ్ళ జాతకాలు చూడటానికి మీకేం రైట్ ఉంది ఓకే మీరు చూశారు ఇందాక ఆయన ఒక మాట అన్నారు కరెక్ట్ అది ఇందాక నిన్నటి నుంచి మంచి బయటకు చెప్పండి చెడు చెవులో చెప్పండి ఇప్పుడు వాళ్ళు శుభమా అని మనం బ్రాహ్మణుడు ఏమని చెప్తాడు 100 ఏళ్ల పాటు నువ్వు జీవించు అని చెప్పేసి పిల్లా పాపలతో చల్లగా ఉండని జీవిస్తారు అది మనం ఇప్పుడు మనం ఒక్కటి మాత్రం మనం మాట్లాడాల్సింది ఏంటంటే దేవుడు రాసిచ్చిన రాత మారదు మనం వాళ్ళు ముందే భయపించి నువ్వు 10 రోజు చచ్చిపోతావు 10 రోజు నువ్వు ఇది అయిపోద్ది 10 రోజు నువ్వు రోడ్డు మీద పడిపోతావు అంటే జాతకం అవుతుంది అది జాతకం అంటారా బ్లాక్మెయిలింగ్ అంటారా జాతకం అంటే ఏంటో తెలుసు అండి 4 గోడల మధ్య నీకు మంచి ఉన్నా చెడు ఉన్నా చెప్పి పలానాది మీకు చెడు ఉంది ఈ చెడు పలానా మీకు ఇలా చేసుకోవాలి లేకపోతే ఈ విధంగా చెయ్యాలి ఈ విధంగా చేసి దోషం పోతుంది ఈ విధంగా మీరు చక్కగా ఉండగలుగుతారు ఈ విధంగా మీకు ఇది ఉందని చెప్పగలుగుతారు నేను జాతకాలు నమ్మనండి కానీ నేను ఏంటంటే ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతాను నేను జాతకాలు నమ్మను కానీ ఇప్పుడు ఇలా బ్లాక్ మెయిలింగ్ చేసే రాజకీయ జాతకాలు అనేది కరెక్ట్ కాదు ఇది పొలిటికల్ గా మా సినిమా వాళ్ళ మీద ఎందుకు పడ్డం ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ పిల్లలు ఇద్దరు లవ్ చేసుకున్నారు నిశ్చితార్థం అయింది ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి అవ్వకుండానే 3 సంవత్సరాలు విడిపోతారని చెప్పడానికి ఈయనెవరు అన్ని చెప్పేసి ఐఎమ్ సారీ అని చెప్పినట్టు లాస్ట్ లో వాళ్ళిద్దరూ కూడా నేను ఓడిపోవాలనే కోరుకుంటున్నానంటే వాళ్ళు పిలుస్తున్నాడా బ్లాక్ మెయిల్ చేసి రండి నా దగ్గర అన్ని చేయించుకోండి డబ్బులకైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా నేను ఇంకోటి అడుగుతున్నా లేదంటే ఇక్కడ సమంత గారు ఏమైనా ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళిద్దరిలో మధ్యలో సమంత గారు ఏమైనా దూరారా వేణుస్వామితో ఏమైనా చెప్పిస్తున్నారా నిజనా నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా నాకు రామానాయుడు గారి ఫ్యామిలీ తెలుసు మన నాగ చైతన్య గారి ఫ్యామిలీ మన ఆత్మీయ ఫ్యామిలీ తెలుసు ఆ అబ్బాయి మంచివాడు ఆ అబ్బాయి సోమ్యుడు ఎవరితో ఏ డిస్ప్యూట్స్ లేవు ఆయన వర్క్ ఆయన చూసుకుంటాడు అది నేను ఆయన దాకా నేను అవార్డు ఇవ్వగలుగుతాను ఇప్పుడు గతంలో సమంత గారికి నాగచంద్ర గారికి ఏం జరిగిందని నేను దాని దృష్టిలోకి వెళ్ళట్లే వాళ్ళు వ్యక్తిగతంగా అనుకొని విడిపోయారు ఇది అఫీషియల్ గా డైవర్స్ తీసుకున్నారు వాళ్ళకి ఇష్టపడి మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు లవ్ చేసి తప్పే ఉంది దాంట్లో ఈయనెవరు వాళ్ళ జాతకం చెప్పడానికి అంటున్నాను నేను ఇప్పుడు ఈయన జాతకం ముందు ఈయన జాతకం ఈయన చెప్పగలిగాడా ఈయన జాతకం పెట్టమనండి ఈయన ఎప్పుడు దాకా ఉంటాడు ఎలా ఉంటాడు ఈ కుటుంబ జాతకం ఏంటో చెప్పమనండి ఎదుటి వాళ్ళ జాతకం ఈయన అడగకుండా చెప్పకూడదు ఒకటి మంచి చెప్పండి చెడు చెవులో చెప్పండి నిజంగా ప్రాబ్లం ఉంది ఆ గేట్ కాడికి వెళ్ళండి వెళ్ళి కాపలా కాయండి ఏమండి మీకు ఇది ఉంది ఈ దోషం ఉంది మీరు ఈ ముహూర్తం కరెక్ట్ కాదు అని చెప్పండి వాళ్ళు బ్రాహ్మణ్సే వాళ్ళు ముహూర్తాలు చూసుకోకుండా పెట్టుంటారా ఒక్కసారి ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే సినిమా ఇండస్ట్రీలో నేను కూడా ఇమ్మీడియట్లీ నేను మా అసోసియేషన్ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఇట్ ఈస్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి మాకు రైట్ లేదు కానీ మామూలుగా మా అసోసియేషన్ కి నేను విష్ణు గారికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇలాగా మనం ఏమైనా రేపు ఉదయం ఇలా వదిలేస్తే ప్రతిదీ కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళకూడదు అది ఇమ్మీడియట్లీ మనం కంప్లైంట్ ఇవ్వాలి లేదా నాగార్జున ఫ్యామిలీ ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలి నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు రేపు ఉదయం మనం ఇంకా పెళ్లి కాకుండానే విడిపోతాం అనేది ఎంత దాకా తప్పండి ఎంత తప్పు చెప్పండి ఈయనకి ఎవరు ఇచ్చారు రైటు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ఇది నిజంగా చెప్తున్నాను ఇది వాళ్ళు కాబట్టి ఊరుకున్నాను నేను నా లాంటి వాడికి ఎవరికైనా కానీ ఇలా జాతకం చెప్తే నేనైతే మాత్రం మామూలుగా ఉండదు ఇంకా ఇప్పుడు ఈయన జాతకం కరెక్ట్ అయితే ఈయన గన్మ్యాన్లు ఎందుకు ఈయన జాతకం కరెక్ట్ బౌన్సర్లు ఎందుకండి సినిమా ఇండస్ట్రీలో పిక్చర్లో దొరికారా అంటే వాళ్ళు ఏం అందానా నేను ఇంకోటి కూడా చెప్తాను కొంతమంది సినిమా వాళ్ళు వెళ్ళి ఇందే చెప్పించుకుంటారు మూర్ఖులేని అంటాను వాళ్ళు మూర్ఖులే మీరు జాతకం చెప్పించుకోండి జాతకం తప్పని చెప్పట్లే
మీరు జాతకం చెప్పించుకోండి. ఇదేం జాతకాలు ఈ బ్లాక్ మెయిలింగ్ జాతకాలని మాత్రం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద పడిపోయారు. ఈయన మాట నమ్మే కదా బెట్టింగ్ రాయలు నడి రోడ్డు మీద పడిపోయారు. ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు ఈయన వాళ్ళే కదా. ఈయన ఏమన్నాడు 175 వచ్చేస్తే స్వామి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే 175 వస్తాయని ఆయన ముళ్ళు కంచెలు వేసుకుని కూర్చున్నాడు లోన. నాకు 175 వచ్చేస్తే 175 వస్తే చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అని ఆయన ఆల్రెడీ రాసేసుకున్నాడు. నాకు వేణుస్వామి చెప్పాడు మంచి ప్యాకేజ్ పర్ఫెక్ట్ చెప్పేశాడు, అంతా అయిపోతుంది, మొత్తం అయిపోయింది. 175కి నేనే ఎట్లా రాజ్యం చేస్తా, మొత్తం నా పాస్బుక్ నుంచి మొత్తం ఆడవాళ్ళు బొట్టు బిళ్ళ దగ్గర నుంచి నా ఫోటో వేసేసుకుంటానని ఊహించేసుకున్నాడు. తీరా మోస రివర్స్ అయిపోయింది. ఈయన చెప్పిన 165 164 సీట్లు ఏమొచ్చాయి తెలుసా? అది కూటమికి వచ్చాయి. ఇలాగా ఎన్నో. ఇంకా నేను ఒక్కటిగా చెప్పట్లేదు. ఒకటి నిజం అవ్వచ్చు, ఒకటి అబద్ధం చెప్పచ్చు. ఇది జాతకం అనరు, ఇది గాలిటీ అంటారు. ఓకే నట్ కుమార్ గారు మాట్లాడదాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నట్ కుమార్ గారు, మాట్లాడదాం. ప్రస్తుతం